హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈరోజు వీడియోలో మనం సోయా చంక్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అదేనండి మిల్ మేకర్ ఫ్రై. అచ్చం అయితే ఇది నాన్ వెజ్ కొన్నంత టేస్ట్ అయితే ఉంటుంది మిల్ మేకర్కి. నిజంగా వెజ్లో ఇది చాలా టేస్టీగా ఉండే ఐటమ్ అనమాట. ఇదిగోండి, దీనికి అవసరం అయితే ఫస్ట్ బాగా వేడి నీళ్ళు తీసుకుని ఒక కప్ సోయా చంక్స్ దానిలో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. అలాగే 2 ఉల్లిపాయ చీలికలు, ఒక పచ్చిమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 స్పూన్లు కొత్తిమీర తరుగు కూడా తీసుకోవాలన్నమాట. అలాగే ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా వేయడం వల్ల కూరకు చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే వెల్లుల్లి బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించుకోవాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత దీనిలో అయితే తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుని, అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకుని, అలాగే జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వేగాలి. అలా వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా మిల్ మేకర్, వాటిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి వేసుకున్నాక ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. ఒక 5 మినిట్స్ వరకు అలా ఫ్రై అవనివ్వాలి. మసాలాలన్నీ దీనికి బాగా పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తర్వాత అయితే కొత్తిమీర చల్లేసుకుని దింపేసుకోవడమే అండి. ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని టేస్ట్ అయితే నిజంగా చికెన్ కర్రీ అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.